Next, 20th problem. If the slope of a straight line passing through A3, 2 ఒక స్ట్రైట్ లైన్ ఉంది, అది A3, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఈ 3/4 ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఇచ్చారు. స్లోప్ అంటే m = tan θ = 3/4గా మనం నోట్ చేసుకోవాలి. దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద 2 పాయింట్స్ ఆన్ ద సేమ్ లైన్, ఇదే లైన్ మీద ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయంట. దట్ ఆర్ 5 యూనిట్స్ అవే ఫ్రమ్ ఏ అనే పాయింట్ దగ్గర నుండి 5 యూనిట్స్ అవే డిస్టెన్స్. ఓకే, సో ఒక పాయింట్ ఈ వైపు తీసుకుందాం బి, ఇంకొక పాయింట్ ఈ వైపు తీసుకుందాం. సో ఏ నుండి సి కానీ ఏ నుండి బి కానీ ఆ డిస్టెన్స్ అనేది 5 యూనిట్స్ ఉంది. ఆ బీసీ అనే 2 పాయింట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మనకు ఆల్రెడీ స్ట్రైట్ లైన్ బాగా ఫెమిలియర్ అయినటువంటి ప్రాబ్లం ఇది ఎంసెట్లో వచ్చింది. సో మరి ఈ పాయింట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ పాయింట్స్ = x1 ± r cos θ, y1 ± r sin θ. ఇట్లా పారామెట్రిక్ పాయింట్స్ కనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన ఫార్ములా x1 ± r cos θ, y1 ± r sin θ. గివెన్ పాయింట్ని మనం x1 y1గా ట్రీట్ చేస్తాం. ఇచ్చినటువంటి స్లోప్ని m = tan θ = 3/4గా తీసుకుంటాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసినట్లయితే cos θ sin θ వాల్యూస్ కూడా మనకు వచ్చేస్తాయి. tan అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ వచ్చేసరికి 5 వస్తుంది. సో ఆ ట్రయాంగిల్ నుండి cos θ sin θ కూడా వచ్చేస్తాయి. ప్లస్ మనం కనుక్కోవలసినటువంటి పాయింట్స్, రిక్వైర్డ్ పాయింట్స్ ఏ నుండి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఆన్ ద సేమ్ లైన్. ఓకే, దేర్ఫోర్ యూజ్ దిస్ ఫార్ములా. సో x1 మీన్స్ 3 ± r అంటే రిక్వైర్డ్ పాయింట్స్ ఏ అనే పాయింట్ నుండి ఉన్నటువంటి డిస్టెన్స్ 5, అది cos θ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇంటూ 4/5, y1 అంటే 2 ± r అంటే 5 టు sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3/5. ఈ 5 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 ± 4, 2 ± 3. Therefore, the required points are 3 ± 4, 2 ± 3. 3 ± 4, 2 ± 3. సో రెండింటిలో ప్లస్ తీసుకుంటే 3 + 4 7, 2 + 3 5, రెండింటిలో మైనస్ తీసుకుంటే 3 - 4 -1, 2 - 3 -1. ఓకే, therefore 7, 5 and -1, -1 are the required points. That is the answer.